ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీడుని ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నువ్వు నిత్యము నిలుచుదువు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం సహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రం లోబడనిరదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21-22 వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ నాయన మేము కీడును ద్వేషించి మేలును చేయువారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.